అభ్యర్థులందరికీ అభినందనలు. ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఏకసభ్య కమిషన్ తమ నివేదికను షెడ్యూల్ ప్రకారం సమర్పించింది. అయితే ఇంక ఏమాత్రం అడ్డంకులు లేకుండా వడివడిగా ఇంకా ప్రభుత్వం ఈ నెలలోనే 10 సార్లు ప్రకటించింది. ఈ నెలలో నోటిఫికేషన్ అనే మాటను 1 సార్లు 2 సార్లు కాదు 10 సార్ల కన్నా ఎక్కువ ప్రకటించింది. మరి అనుకున్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరిగిపోతూనే ఉంది. నెక్స్ట్ జరగబోయేటటువంటి అంశాన్ని గురించి నోటిఫికేషన్ గురించి మాట్లాడబోతాం. దానికి అదేతనంగా ఫ్రీ గ్రాండ్ టెస్ట్ తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్లో 3, 4, 5 తరగతులకు సంబంధించి మనం తెలుగు అప్లోడ్ చేసేసాం, మ్యాథ్స్ అప్లోడ్ చేసేసాం. ఇప్పుడు 3, 4, 5 తరగతుల ఇంగ్లీష్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అప్లోడ్ చేస్తాం రేపటికి. దీన్ని రాసుకోండి. మీకు విన్నపం ఏంటంటే ఇందులో ఎలా పరీక్ష రాయాలో నేను ఈ వీడియోలో చెప్పేస్తాను, ఒక 2 నిమిషాల తర్వాత చెప్పేస్తాను. అనవసరంగా ఎక్కువ కాల్స్ ఫోన్ చేసి ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ఎక్కడున్నాయి, ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ఎక్కడాయని కనీసం 100 నుంచి 200 కాల్స్ వస్తున్నాయి రోజుకి. చెప్పలేరు, ఓపిక కూడా ఉండదు మన వాళ్ళకు. అందులో ఉండేటటువంటి లోపలికి వెళ్ళి అసలు ఎక్కడుందో కూడా ఓపిక కూడా లేకుండా ముందు దీని గురించి ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది ఉంది. నేను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా ఎట్లా మీరు ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయాలా, రాయడానికి ముందు మీ ప్రిపరేషన్ ఉండాలి కదా, చాలా ఇంపార్టెంట్ కదా. ప్రిపరేషన్ లేకుండా నేను పెట్టినటువంటి ఎగ్జామ్ మీరు ఉచితంగా పెడుతున్నాను కదా, రాసడం వల్ల ఉపయోగం లేదు. 2 విషయాలు గుర్తుపెట్టుకో. 1, చదివి రాసినప్పుడు చాలా ఉపయోగం ఉంటుంది. 2, చదవకుండానే నేను పెట్టినటువంటి గ్రాండ్ టెస్ట్లో ఉండేటటువంటి ఈ 160 బిట్లు కానీ రాయగలిగితే అద్భుతంగా ఈ విషయాలైనా నువ్వు నేర్చుకుంటావు. ఏం చదవాలో, ఎలా చదవాలో ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు మనం చెప్పినట్లుగా ఎస్సీ కమిషన్ ఈ నెలలోనే నివేదిక సమర్పించింది. ఇంకా దీంట్లో ఏమాత్రం మీరు ఎవరు కూడా డౌట్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎంత పర్ఫెక్ట్గా జరుగుతుందో చూడండి. ఏకసభ్య కమిషన్ వేశారు వర్గీకరణకు సంబంధించి. అది శాస్త్రీయంగా అన్ని చోట్లకు తిరిగి ఎస్సీలో ఉండేటటువంటి సామాజిక వర్గాల్లో లోపల ఉండేటటువంటి ఉపవర్గాలను కూడా పరిశీలించి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా పరిశీలన చేసి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక కేబినెట్ ముందుకు రాబోతుంది. ఆ తర్వాత అసెంబ్లీలోకి వెళ్తుంది. ఈ బిల్లు చట్టంగా మారిపోతుంది. ఆ తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నీ కూడా జరిగిపోతాయి. ప్రభుత్వం చాలా వేగంగా ఎందుకుంది అంటే మొదటి సంతకం, ముఖ్యమంత్రి గారి మొదటి సంతకం కాబట్టి ఇంకా ఏమాత్రం ఉపేక్షించద్దు, ఏమాత్రం ఆలోచన చేయొద్దు. ఇప్పటి నుంచి నువ్వు వెతుకుంటే కూడా నీకు అద్భుతంగా, నాకు తెలిసినంత వరకు ప్రెజర్ లేకపోయినా 80 రోజులు ఇంచుమించు ఉంటుంది, చదవచ్చు. అందుకే ఆఫ్లైన్లో కూడా 80 రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను పాటిస్తున్నాను. మళ్ళీ చదవడానికి సమయం ఉంటుందో ఉండదో అని నేను ఇక్కడ 5-6 సార్లు ఆఫ్లైన్లో చదివించేస్తున్నా. 5-6 సార్లు నోట్స్ ఇవ్వడము, చదివించడము, డైలీ టెస్ట్ పెట్టడం, వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెట్టడం చేసేస్తున్నాం. అదే విధానాన్ని ఆఫ్లైన్లో మీరు కొనసాగించుకోలేకపోతే దాన్ని ఆన్లైన్లోకి తీసుకుని వస్తున్నాం. దాని పేరు విజయోస్తు అనే పేరుతో ఇక్కడ పెట్టేటటువంటి నోట్స్లన్నీ అప్లోడ్ చేస్తున్నాం. ఇక్కడ పెట్టేటటువంటి టెస్ట్లన్నీ ఆఫ్లైన్లోకి పెట్టేటటువంటి డైలీ టెస్ట్ ఆన్లైన్లో పెడుతున్నాం. ఇక్కడ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అన్నీ పెడుతున్నాం. మీకు ఎక్కడున్నా సరే ఈ ఆఫ్లైన్ అద్భుతంగా మీరు ఉపయోగించుకునేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. ఫ్రీ గ్రాండ్ టెస్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నివేదిక అనేది ఎస్సీ కమిషన్ ఇచ్చేసింది. ఇంక దాని గురించి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆలోచించేది, నీ టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. ఫైనల్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఇంకా నేను చదవాలన్నా చాలామంది ఇంకా అడుగుతూనే ఉంటారు. అసలు వాళ్ళు అడిగేటటువంటి మెసేజ్ చూస్తుంటే మనకు నవ్వు వస్తూ ఉంటుంది. నిజంగా జరుగుతుందా, ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటే మనకెందుకు, మనం 6 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాం. మీకు బాగా తెలుసు, 6 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాం. ఈ డిఎస్సికి నిరీక్షించినట్లుగా నాకు తెలిసి ఏ డిఎస్సికి కూడా నిరీక్షణ జరగనే లేదు జీవితంలో. ఇంత భయంకరమైన టఫ్ ఫైట్లో నుంచి మనం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ముందుకు పడాలా, ఏమాత్రం ఆప్షన్ లేకుండా. ఇంకొక వారం రోజుల్లో మీకు 20 గ్రాండ్ టెస్టులు నేను ప్లాన్ చేసి మీకు షెడ్యూల్ ఇవ్వబోతున్నాను 160 మార్కులకు సంబంధించి. అందులో 12 డివిజనల్ టెస్టులు ఉంటాయి. డివిజనల్ టెస్ట్ అంటే 12 భాగాలు చేసి ఒక్కొక్క ఎగ్జామ్ పెడతాం. ఇప్పుడు నేను ఒకవేళ డేట్లు ఇచ్చినా కూడా రేపు నోటిఫికేషన్లు వచ్చే డేట్లకు అనుకూలంగా మళ్ళీ మారుస్తా. ఆ తర్వాత మీకు అద్భుతంగా ఒక 4 ఈ 12 టెస్టులని మళ్ళీ చదివించే 2వ రివిజన్లోకి 4 రివిజన్ టెస్టులు పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 టెస్టులు కదా. ఇక్కడ చూడండి, మొదటి 3 టెస్టులు ఒక టెస్ట్, ఆ తర్వాత 4, 5, 6 రెండోది, ఆ తర్వాత మూడోది, ఆ తర్వాత నాలుగోది. ఇది ఈ 4 టెస్టులు ఇదా ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ సిలబస్ని మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, 4 ఫైనల్ గ్రాండ్ టెస్టులతో 20 గ్రాండ్ టెస్టులు పెడుతున్నాను. ఇదే విధంతో స్కూల్ అసిస్టెంట్ సోషల్ కూడా ఉంటుంది, గమనించండి.
ఇప్పుడు మీరేం చేయాలా? ఇప్పుడు ఉండేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం చాలా జాగ్రత్తగా చూసుకోగలిగితే ఫ్రీ గ్రాండ్ టెస్ట్. దీనికోసం మీరు ఏం చేయాలా? తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్లోకి వెళ్ళిన తర్వాత రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేది ఒక బ్యాచ్ ఉంటుంది, రివిజన్ గ్రాండ్ టెస్ట్. ఈ రివిజన్ గ్రాండ్ టెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లైన్లోనే మీకు ఫ్రీ ఎగ్జామ్స్ అనేది ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫ్రీ ఎగ్జామ్లోకి వెళ్ళిన దాని కిందకి వెళ్ళారనుకోండి, దాంట్లో ఇప్పుడు 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ వరకు రిలేటెడ్ టు 10th వరకు సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు జరుగుతున్నాయి. అది రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఈ షెడ్యూల్ కూడా ఇందులోకే వెళ్తుంది. అయితే ఫస్ట్ మిమ్మల్ని చదివించడానికి నేను సంసిద్ధత వ్యక్తం చేయాలి కదా. కాబట్టి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లో 3, 4, 5 తరగతులకు సంబంధించి మీరు తెలుగు రాసుంటారు. మీరు చదవకపోతే నేను పెట్టినటువంటి 160 బిట్లైనా చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఆ తర్వాత రెండోది, మీరు మ్యాథ్స్ కూడా కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఇంగ్లీషు రేపు కంప్లీట్ చేసుకుంటారు. ఈ రోజైనా రాసుకునే వాళ్ళు రాసుకోండి, రేపైనా రాసుకునే వాళ్ళు రాసుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. దాని ముందు ఫిల్ చేసుకోండి. ఆ ఫోల్డర్ ఓపెన్ చేయగానే దాంట్లో ఫ్రీ ఎగ్జామ్స్ అనేది ఉంటుంది కదా, దాన్ని కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత పొసెసివ్నెస్ వచ్చిన తర్వాత కూడా ఆలోచన చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా దీనికి మించినటువంటి అప్డేట్ అనేటువంటిది ఎప్పుడు ఉండదు, ఎప్పుడు కూడా రాదు. కాబట్టి ఈరోజు సమయం అనేటటువంటిది నీ చేతుల్లో ఉంది, రేపు ఈ సమయం నీ చేతుల్లో ఉండదు మిత్రమా. ఎందుకంటే చాలామంది చదువుతున్నారు, 6 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి నోటిఫికేషన్ మెగా డిఎస్సి అని పేరు పెట్టుకుంటున్నారు. ప్రతి జిల్లాలోనూ పోస్టులు పెరిగే అవకాశం ఉంది. కొత్తగా వచ్చేటటువంటి మోడల్ ప్రైమరీ స్కూల్స్ అంటే 60 మంది పిల్లలు ఉంటే చాలు, అక్కడ 5 మంది టీచర్లు ఇస్తున్నారు. 60 మంది పిల్లలు ఉంటే చాలు, ఎందుకంటే ఈ విద్యాశాఖను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు నారా లోకేష్ గారు. కాబట్టి 60 మంది పిల్లలకు 5 మంది టీచర్లు అంటే ఎంత అద్భుతం ఒకసారి మీరు అంటే 10 మందికి ఒక టీచర్ ఉన్నట్లుగానే. మరి ఆ పరిస్థితుల్లో అద్భుతంగా ఈ పాఠశాలలు బలపడతాయి. కొత్త టీచర్లు రిక్రూట్ కావాలి. చాలా వరకు మంచి పరిణామాలు మనకు వస్తున్నాయి. అందుకే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం ఉండిన రిజల్ట్ ఉంటుంది. ఈ 15 రోజులు కలిసి వచ్చినా, ఈ 10 రోజులు కలిసి వచ్చినా మీకు చాలా ఉపయోగం కదా. అందుకే పుస్తకాలు ఈ రోజు నుంచి నువ్వు స్టార్ట్ చేసినట్లయితే ఎందుకు సాధ్యం కాదో ఒకసారి గమనిద్దాం. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు చదవకపోతే ఎప్పుడు చదవలేవు. చదివినట్టుగా ఉంటుంది, ప్రెజర్గా ఉంటుంది, ఆలోచనగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు దానిపైన దృష్టి పెట్టలేదు కాబట్టి. నువ్వు చదవకపోయినా నీ పక్కన వాళ్ళు చదివేస్తున్నారు కాబట్టి వాటిని పక్కన పెట్టి ఎక్కువగా దానిపైన కాన్సన్ట్రేట్ చేసి 1కి 100 సార్లు ఆలోచన చేసి చెప్తున్నా. ఇంకా కానీ చదవకపోతే మన చరిత్రలో చారిత్రాత్మకమైన తప్పు చేసినట్లు అయిపోతాం. భయంకరంగా చదవాలి. రాత్రి పగలు తేడా లేకుండా చదువు కోసమే నీ షెడ్యూల్ మొత్తాన్ని కుదించుకో. వేరే ఆలోచనలు అంతా పక్కన పెట్టు. నువ్వు చేసే పనిని కూడా పక్కన పెట్టు. ఎందుకంటే నా దగ్గరకు వస్తే నీకు తెలుస్తుంది, చదవడానికి 6 నెలలు కూడా నేను టైం టేబుల్ ఇస్తా. అలా చదివితే నువ్వు ఫస్ట్ ర్యాంక్ కొడతావు. అయినా ఇప్పుడున్న అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ కమిటీ నివేదిక ఇచ్చేసింది, త్వరగా స్టెప్పులు అవుతాయి. మళ్ళీ నువ్వు టెన్షన్ పడకుండా ఉండడం కోసం ఈ ప్రయత్నం ఉపయోగించుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. గుడ్ లక్.